హాయ్ అండి, వెల్కమ్ టు సునీతమ్మ ఛానల్. ఈరోజు మీకు చింతకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను ముందుగా 1 కేజీ చింతకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ చింతకాయల్ని నేను శుభ్రంగా ఎక్కువ నీళ్ళు వేసుకొని బాగా శుభ్రంగా కడగండి, రుద్ది కడగండి. ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి పురుగు గుడ్లు ఎక్కువగా ఉంటాయండి. అవి క్లీన్ అవ్వడం కోసం కాసేపు నాననిచ్చి అప్పుడు శుభ్రంగా కడగండి. తర్వాత ఒక క్లాత్ పెట్టుకొని తుడిచి ఎండలో ఆరబెట్టుకోండి. అలా ఆరబెట్టుకోకపోతే చెమ్మ అక్కడక్కడ ఉంటుంది కదా, దానివల్ల పచ్చడి పాడైపోతుందండి. నేనైతే ఇదిగోండి పై పొట్టుని శుభ్రంగా తీసేసుకుంటానండి. శుభ్రంగా మొత్తం గీకేసి అన్నిటిని ఆ విధంగా చేసుకుంటానండి. తర్వాత తొడిమిలు ఉన్నాయి కదండి, వాటిని కూడా కట్ చేసి సైడ్ ఉన్నటువంటి నారలను కూడా తీసేసుకుంటానండి. ఈ విధంగా అన్నిటిని నేను చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇదిగోండి మధ్యలోకి కట్ చేసుకొని వాటిలో ఉన్నటువంటి గింజల్ని తీసేసుకోండి. ఎందుకంటే మనం ఆ విధంగానే దంచడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో పురుగు ఉన్నది లేనిది తెలియదండి. దంచేస్తాము కానీ ఆ పచ్చడి నిలవ ఉండదండి, అందులో పురుగు త్వరగా చేరుతుందండి. కనుక మనం గింజ తీసి మధ్యలో కట్ చేసి గింజను తీసేసుకుంటే చాలా మంచిదండి. ఇదిగో చూడండి, నేను ఇవన్నీ ఈ విధంగా చెక్కు పెట్టుకున్నానండి. ప్రతి ఒక్కదాన్ని ఆ విధంగా కట్ చేసుకొని, ఇంకో విషయం ఏంటంటే ఒక పైకి చాలా నీట్గా కనబడుతుందండి. చూడండి కాయ. ఇప్పుడు దాన్ని కట్ చేస్తే దాని లోపల చూడండి ఎలా పురుగు ఉంటుందో. చూడండి ఇప్పుడు చాలా నీట్గా ఉంది చూడండి. ఎవరు అనుకోరండి లోపల పురుగు పట్టినట్టు కూడా. ఇప్పుడు నేను అది కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల ఎంత పురుగు పట్టి గింజంతా తినేసిందో చూడండి. అసలు పూర్తిగా తినేసిందండి, పుచ్చిపోయింది. పైకి మటుకు చాలా అందంగా కనబడుతుందండి. అందుకే మనము ఏదైనా కానీ కట్ చేసి చూసుకోవాలండి. డైరెక్ట్గా ఏది కానీ మనం పచ్చళ్ళు కానీ కూరగాయలైనా కానీ కట్ చేసుకొని చూసుకోవాలండి. దాన్ని అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకునేసానండి. గింజలు వేరు చేసేసాను. ఆ గింజల వల్ల వచ్చే ఉపయోగం కూడా నేను చెప్తానండి తర్వాత వీడియోలో. ఇవ్వండి ఇప్పుడు వీటిని కొంచెం నేనేమంటే మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఆరబెట్టుకున్నాను. కేజీ చింతకాయకి 200 గ్రాముల మిరపకాయలండి. అలాగే పసుపు పొడి ఒక 5 స్పూన్లు అండి, టీ స్పూన్లు వేసుకోండి. సాల్ట్ వచ్చి 250 గ్రాములు సాల్ట్ వేసుకోండి. వీటిని అన్నీ కలిపి మనము దంచుకుందామండి, లేదా మిక్సీలో వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా లాస్ట్లో వేసి దంచండి. తర్వాత తాలింపు పెట్టుకోవడానికి ఇదిగోండి పచ్చెనపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కరివేపాకు అండి. పచ్చడి దంచుకున్న తర్వాత మనకు కావలసినంత తీసుకొని మనము ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి తాలింపు పెట్టుకోండి. మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఆ పచ్చడిని తీసుకోండి. ఒకేసారి తాలింపు పెట్టుకోవడం వల్ల ఏంటంటే నిలువ ఉండకుండా ఆయిల్ వాసన వస్తుందండి. మనం సంవత్సరాల తరబడి పెట్టుకోవాలన్నా కానీ నిలవ ఉండదండి. వాసన జిగురులాగా అయిపోతున్నది, చేతికి అతుక్కుపోతుందండి ఆయిల్. అస్సలు ముట్టుకోలేమండి మనం. కనుక మనము ఆ విధంగా చేసుకోకుండా మనకు అవసరమైన మట్టుకే మనం తీసుకొని ఆ రోజు తాలింపు పెట్టుకొని మనం చేసుకుందాము. ఇవ్వండి చాలా టేస్ట్గా ఉంటుందండి చింతకాయ పచ్చడి. వెల్లుల్లిపాయని వేసి దంచుకున్నాం కదా, రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నేను చేసిన పద్ధతిలో మీరు చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.